హాస్టల్ ఒక సీసీ ఫుటేజ్ మీద అనుమానం ఉంది. సీసీ ఫుటేజ్ లేదా అచ్చవరకు బాడీని కూడా ఉంచలే, తీసుకెళ్ళి ఆడ పెట్టేసింది. అసలు ఏమైందో ఏం లేదు, జరిగిపోయింది అయిపోయింది అని చెప్పింది అంతే సార్. ఎంక్వైరీ అంటే ఇక సార్ వాళ్ళు వచ్చినా ఇదని చెప్తుండ్రు. మా తెలియదు వచ్చినాక మరి ఎట్లా జరిగింది. ఒక పెద్ద స్కూల్ ప్రిన్సిపల్ కూడా అక్కడే ఉన్నాడట, వక్కనపేట అక్కడ ఎవరున్నారు ఆడ ఉన్నాడా. నాకు వచ్చినాడు, ఇప్పుడు వచ్చినాడు సార్ పిలిపించినట్టు ఆడ ఉన్నాడు. ఎట్లా అన్నాడు చెప్పండి. అసలు మనకు నమ్మేయడం పంపినాం, మరి మనకు ఏంటి సొల్యూషన్? ఆయనంతా ఆయన చనిపోయినామంటే కానీ అసలు సొల్యూషన్ ఏంటి తెలియాలి కదా సార్. కొంచెం తీసుకుంటాం మండలము గోపతపల్లి నుంచి పంపించారు. హాస్టల్లో కూడా చదివినాడు 5th క్లాస్ నుంచి ఇంటర్ కూడా. ఈ స్కూల్ యాజమాన్యం మీద అనుమానం ఉన్నది. ఒకటి మాకు ఇక్కడ అసలు ఏదో నమ్మి పంపినాం కానీ ఇక్కడ చూసుకోవడానికి కూడా అసలు ఏమి కెమెరాలు కూడా లేవు. మరి అసలు ఏది ఏదైనా పలు యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని మీరు ఆత్మహత్య అంటే మనం చెప్పలేం, మేము కూడా చూడలేదు. ఏంటంటే ఇక్కడ నమ్మి పంపినాం, అన్ని అందరూ చర్చతో తీసుకుంటారు అనే ఉద్దేశంతోనే మన నమ్మి ఏ బాబాని కాదు, వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా నమ్మాలన్నా కొడుకును వేసుకున్నానంటే ఎట్లా నమ్మాలి, బెడ్కు వేసుకున్నానంటే ఎట్లా నమ్మాలి. చిన్న పిల్లగాడ ఏమన్నా టవల్ వేసుకుంటే ఎట్లా చనిపోతాడు నా కొడుకు. నాలుగే బయటికి రావాలి కదా, కొంచెం కాట్లు పడాలి కదా. నాకు అందరి గురించి పుత్ర స్వర్గం పెట్టింది నాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.